హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో మొక్కజొన్న మరమరాలతోటి మసాలా కుర్కురే అయితే చేసి చూపిస్తున్నానండి. కుర్కురే అంటున్నాను ఏంటో అనుకుంటున్నారా? ఇవి చూడడానికి అలానే ఉన్నాయి కదా, సేమ్ కుర్కురే ఎలా అయితే దొరుకుతాయో మనకి సేమ్ అదే విధంగా ఈ మొక్కజొన్న మరమరాలు కూడా చూడడానికి అలానే ఉన్నాయి. సో ఈ రోజుల్లో పిల్లలైనా పెద్దలైనా చిప్స్ అన్నా లేస్ అన్నా కుర్కురే అన్నా ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. సో మరి అలాంటి వారి కోసం ఈ మొక్కజొన్న మరమరాలతోటి మసాలా అయితే కుర్కురే అయితే చేసి చూపిద్దాం. మరి మసాలా కోసం అయితే నేను ఆమ్చూర్ పౌడర్, అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ ఈ మూడింటిని ఈక్వల్గా తీసేసుకొని మెత్తగా మూడు బాగా కలిసే విధంగా మిక్సీలో అయినా పర్వాలేదు, రోట్లో అయినా సరే చక్కగా మెత్తగా రుబ్బేసి పెట్టేసుకోండి. ఎందుకంటే ఆమ్చూర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అంటే మెత్తగానే ఉంటాయి, కానీ సాల్ట్ కొంచెం పలుకుంటుంది కదా, అది సపరేట్ అవుతుంది. అందుకని ఈ మూడింటిని చక్కగా మూడు కలిసే విధంగా బాగా రుబ్బేసి పెట్టేసుకోండి. అది రెడీ చేసుకునే లోపల పక్కన బాండి పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక ఇందులో చాలా అంటే చాలా కొంచెం, చూసారు కదా, నూనె అయినా పర్వాలేదు, నెయ్యి వేసుకున్నా పర్వాలేదండి, మీ ఇష్టం. సో అది కొంచెం హీట్ అయ్యాక ఇందులోనే మనం ముందుగానే తీసుకున్న మొక్కజొన్న మరమరాలు అంటే కుర్కురే వీటిని యాడ్ చేసుకొని చక్కగా ఇవి కరకరలాడుతూ వచ్చే వరకైతే లో ఫ్లేమ్లో 1 or 2 minutes వేయించుకుంటే సరిపోతుంది. అప్పుడే కదా పిల్లలకి కుర్కురే తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడైతే ఒక్కసారి మనం చెక్ చేసుకుందామండి. మనకి ఇలా చేతితో నలిపితే ఈ విధంగా పొడి పొడి అవుతూ రావాలి, అంటే దీని ప్రకారంగా మనకి అవి వేగిపోయాయని అర్థం, అంటే కరకరలాడుతూ క్రంచీగా చాలా బాగా వచ్చాయని అర్థం అనమాట. ఇప్పుడు మంట తీసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే ఉంది కదా, ఈ మసాలాని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా అయితే మనం చల్లేసుకుందాం. అప్పుడు చక్కగా ప్రతి దానికి కూడా పుల్లగా కారంగా ఉప్పుగా మనకి కుర్కురే తిన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో పిల్లలకైనా మనకైనా ఎవరికైనా సరే అండి, అదే టేస్ట్ సేమ్ అలానే ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న మసాలా కుర్కురే అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక కొత్త రెసిపీతో అయితే మళ్ళీ కలుద్దామండి. ఈ మరమరాల గురించి మీకు తెలుసుంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే.